హలో యస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. తమిళనాట కాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతుంది. నటుడు శ్రీరామ్ అదే శ్రీకాంత్ ను ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మరొక నటుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు కృష్ణుని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు. గత 4-5 ఏళ్లుగా జరుగుతున్న సంభాషణను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. నటుడు కృష్ణ మాత్రం తనకు ఏమీ సంబంధం లేదని చెప్తున్నారు. కాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సందర్భంలో నటుడు కృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక పెను సంచలనమే చెప్పాలి. నుంగబాంకం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబడిన డ్రగ్స్ కేసులో కృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఇదివరకే నటుడు శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసులో కృష్ణ, శ్రీకాంత్ అరెస్టులు ఇప్పుడు కాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసును చెన్నై పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ డివిజన్ అధికారులు కృష్ణ, కెవిన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారని సమాచారం. వీరు డ్రగ్స్ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. మే 22వ తారీఖున డ్రగ్స్ పట్టుబడిన తర్వాత నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ నెల మొదట్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి విచారణలో డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ముంబై నుండి చెన్నైకి వస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు చేసిన రైడ్లు జేష్వీర్ అలియాస్ కెవిన్ ను అరెస్ట్ చేశారు. కెవిన్ వాట్సాప్, ఇతర ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా లావాదేవీలు జరిపేవాడని తేలింది. డ్రగ్స్ ప్లేడర్ గా కెవిన్ వ్యవహరించేవాడని పోలీసులు గుర్తించారు. కెవిన్ కాలేజీ విద్యార్థులకు, యువకులకు డ్రగ్స్ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. కెవిన్ నటుడు కృష్ణతో కలిసి పనిచేస్తున్నట్లుగా విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు తెలుగు, తమిళ నటుడు శ్రీకాంత్ ను కూడా చెన్నై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాజకీయ నాయకుడు టి ప్రసాద్ శ్రీకాంత్ ను డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రసాద్ ను విచారించగా శ్రీకాంత్ డ్రగ్స్ నెట్వర్క్ లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ మేరకు శ్రీకాంత్ ను కోర్టులో హాజరుపరిచారు. జూలై 7వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు అతనికి. ఆ తర్వాత నుంగంబాకం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి 9 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత నుంగంబాకం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి 9 గంటల పాటు విచారించారు. శ్రీకాంత్ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. అతని శరీరంలో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక మరి కృష్ణ మాత్రం తాను డ్రగ్స్ వినియోగించలేదని, ఆ గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. తాను వాళ్ళతో కలిసి పార్టీలకు వెళ్లేవాడినే తప్ప అలా డ్రగ్స్ మాత్రం తీసుకునేవాడిని కాదని కృష్ణ వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయ స్థితికి వెళ్లేవాడిని అని కూడా కృష్ణ అంటున్నాడు.